ఈ దోమ కథ పూర్తిగా వినండి. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏమంటే ఇప్పుడు మనకు బాగా ఒళ్ళొచ్చేసి లావు అయిపోతే ఈ ఒబెసిటీ అది ఇది జిమ్ములకి వీటికంతా పోతుంటాం. నా ఐడియా ఏమంటే అవంతా ఏం పోకుండా రాత్రి దోమలు వచ్చిందే గుడ్ నైట్లు ఆల్అవుట్లు పెట్టుకుంటాము. ఇవన్నీ తీసేసి దోమ కానీ మన బాడీలో ఉండే రక్తం పీల్చకుండా మన బాడీలో ఉన్న కొవ్వును పీల్చే దోమలు పుట్టినాయంటే మనకు ఆల్అవుట్ ఉండదు, గుడ్ నైట్ ఉండదు, మనకు జిమ్ములకు పోయి ఒళ్ళు తగ్గే పని ఉండదు. హ్యాపీగా దోమలే మన బాడీలో ఉన్న కొవ్వును మొత్తం తీసేసుకుంటే చాలా 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 బాగుంటుంది. ఎవరైనా సైంటిస్టులు దయచేసి కృత్రిమ పిల్లల్ని పుట్టిస్తున్నారు కదా, బిడ్డల్ని, అది పక్కన పెట్టి దానికన్నా ఇంపార్టెంటు ఈ కృత్రిమ దోమల్ని అంటే కొవ్వుని పీల్చే దోమల్ని దయచేసి సృష్టిస్తే సగం సమస్యలు కాదు కదా, 90% సమస్యలు, ఆరోగ్య సమస్యలు నయమవుతుంది. అప్పుడేమవుతుందంటే ఈ కుక్కల్ని పిల్లుల్ని వీళ్ళు పెంచుకునే వాళ్ళందరూ హ్యాపీగా మనము దోమల్ని పెంచుకోవచ్చు. ఈవినింగ్ అయితే తలుపు తెరిచినామంటే పొలోమని దోమలు ఇంటికి వస్తాయి. మన బాడీలో ఉన్న కొవ్వును మొత్తం అది పీల్చేసి హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.